హాయ్ స్టూడెంట్స్, వన్ మోర్ క్వశ్చన్ ఫ్రమ్ సింపుల్ ఇంట్రెస్ట్. ఈ క్వశ్చన్ డీల్ చేయమని ఒక స్టూడెంట్ అడిగాడు, చెప్తున్నాం ఈరోజు. ద రేట్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ఏ సమ్ ఆఫ్ మనీ ఈజ్ 6% per annum for the first 3 years, 8% per annum for the next 5 years, and 10% per annum for the period beyond 8 years. 10% for the period beyond 8 years. 8 years కాకుండా రిమైనింగ్ టైం పీరియడ్కి ఈ 10% per annum రేట్ ఇస్తున్నారు. తర్వాత ఇఫ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఎర్న్డ్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 10 years. సో ఓవరాల్గా 10 yearsలో అతను ఎర్న్ చేసిన సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అంట? 1560. దెన్ వాట్ ఈస్ ద సమ్? ఈ క్వశ్చన్లో ఎక్కడ కూడా మనకు సమ్ గురించి డిస్కస్ చేయలేదు. ఇక్కడ 10 yearsకి సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత ఎర్న్ చేస్తున్నారంట? 1560. 10 yearsకి ఒక వ్యక్తి 1560 రూపీస్ ఎర్న్ చేస్తున్నారు. అయితే ఈ 10 yearsకి ఒకటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లేదు. ఈ 10 yearsని 3 parts చేశాడు. 10 yearsని 3 parts. పార్ట్ 1 చూసుకుంటే మీరు ఇక్కడ 3 years అని చెప్పాడు. పార్ట్ 2 వచ్చి 5 years. సో ఇక్కడ 3 years and 5 years ఏమవుతుంది? యాడ్ చేస్తే 8 years. బియాండ్ 8 years అవుట్ ఆఫ్ 10 years 8 years మినహాయింపు అంటే ఇంకా 2 years కదా ఉండేది. ఆ 2 yearsకి ఈ 10% ఇస్తున్నాడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. చూడండి, 10 yearsని 3 partsగా డివైడ్ చేశాడు. అంటే ఫస్ట్ 3 years రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 6% per annum. 6% per annum. ఇది టైము, ఇది రేట్. ఇక్కడ ప్రిన్సిపల్ ఎంత అంటే వీ డోంట్ నో, కాబట్టి మనం ఇక్కడ ఎక్స్ అనుకుంటాం ప్రిన్సిపల్ని. ఇక్కడ టైం ఎంత? 5 years. ఇక్కడ రేట్ ఎంత అంటే 8% per annum ఫర్ ది నెక్స్ట్ 5 years కదా. సో 8% per annum ఇక్కడ రేట్. ఇక్కడ కూడా ప్రిన్సిపల్ మనకు తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుంటాము. సో ఇక్కడ టైం 2 years. ఈ 2 years ఎలాగ వచ్చింది? 10% per annum ఫర్ ది పీరియడ్ బియాండ్ 8 years. 8 years కాకుండా రిమైనింగ్ ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? 10 yearsలో 8 years పోతే 2 years ఉంటుంది కదా. ఆ 2 years ఇక్కడ రాసేసుకున్నాము. ఆ 2 yearsకి ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వేస్తున్నారంట? 10% per annum వేస్తున్నారు. ప్రిన్సిపల్ కూడా ఇక్కడ మనకి ఎక్స్ రూపీస్ అమ్మ, ఎక్స్ రూపీస్. మనం ఇప్పుడు ఇండివిజువల్గా సింపుల్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటి? PTR/100. సో ఇక్కడ మనకు P వాల్యూ ఎంత? ఎక్స్. T వాల్యూ ఎంత? 3 అండ్ R వాల్యూ ఎంత? 6/100 ప్లస్ 3 yearsకి సంబంధించిన ఇంట్రెస్ట్, 5 yearsకి సంబంధించిన ఇంట్రెస్ట్ అండ్ 2 yearsకి సంబంధించిన ఇంట్రెస్ట్ని అన్నిటిని యాడ్ చేసి 1560కి మనం ఈక్వల్ చేయాలి. సో ఇక్కడ PTR/100 మనం ఇంట్రెస్ట్ కనుక్కోవాలంటే x ఇంటూ 5 ఇంటూ 8/100 ప్లస్ PTR/100 కదా, x ఇంటూ 2 ఇంటూ 10/100. మనము ఈ 10 years సంబంధించిన 3 years, 5 years, 2 years యొక్క సింపుల్ ఇంట్రెస్ట్ని యాడ్ చేస్తే మనకి ఏ వాల్యూ వస్తుంది? 1560 వస్తుంది. సో మల్టిప్లికేషన్ చేయండి. 6 3 are 18 ఇంటూ ఎక్స్ 18x. మనకి ఎల్సిఎం ఏమవుతుంది? ఇక్కడ డినామినేటర్స్ దీస్ ఆర్ ఆల్ లైక్ ఫ్రాక్షన్స్ కదా. సో ఎల్సిఎం ఏమవుతుంది? 100 అవుతుంది. సో 18x ప్లస్ 8 5 40 ప్లస్ 8 5 40 ఇంటూ ఎక్స్ 40x ప్లస్ 10 2 20 ఇంటూ ఎక్స్ 20x. దట్ ఈస్ ఈక్వల్ టు రూపీస్ 1560. ఈ మొత్తం మనం న్యూమరేటర్ని కౌంట్ చేస్తే ఏమొస్తుంది? 18 + 48 40 58 58 + 20 78 78x ఈజ్ ఈక్వల్ టు రూపీస్ 1560 ఇంటూ ఎల్హెచ్ఎస్లో డినామినేటర్ 100, ఆర్హెచ్ఎస్కి వెళ్తే ఏమవుతుందంటే న్యూమరేటర్కి వెళ్తుంది ఇంటూ 100 అవుతుంది. 78 1 సార్ 78 2 సార్ 156 అమ్మా. అదే 78 20s అయితే 1560 అవుతుంది. దెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 20 ఇంటూ 100 2000. సో ఈ విధంగా మనకు ఎక్స్ వాల్యూ వచ్చింది. ఎక్స్ అంటే ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాము? ప్రిన్సిపల్ అని చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నామా? ప్రిన్సిపల్ వాల్యూని మనం అడుగుతున్నాడు. సమ్ అంటే ఏంటి? ప్రిన్సిపల్. సో ప్రిన్సిపల్ వాల్యూ 2000 అమ్మ. ఆప్షన్ ఎక్కడ ఉంది? ఏ ఆప్షన్ ఉంది. సో ఇలాగా ఈజీగా అర్థం చేసుకోవచ్చు ఈ ప్రాబ్లమ్ని. థ్యాంక్ యూ అండి.